ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా 40 మందికి చోటు లభించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మోదీ కేబినెట్ నుంచి 30 నుంచి 32 మంది మంత్రులను తొలగించే అవకాశం ఉన్నాయని సమాచారం. 2027లో 6 రాష్ట్రాలకు, 2028లో మరో 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికలు జరిగే 14 రాష్ట్రాలకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మోదీ మంత్రివర్గంలో 70 మంది మంత్రులు ఉన్నారు. మోదీ మంత్రివర్గంలోకి గరిష్టంగా 82 మందిని తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఆయా రాష్ట్రాల నుంచి 40 మంది కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటనేదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కేంద్ర మంత్రి వర్గంలోకి 40 మంది, అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత, కూటమి పొత్తు ధర్మానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటి మాట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది, ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, కొత్తగా ఎవరు జాయిన్ అవుతారనేదే మెయిన్ గా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఏం ఆలోచిస్తోంది అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? మురళి, మోడీ మార్క్ క్యాబినెట్ ను ఏర్పాటు చేయబోయే అవకాశం ఉందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మోడీ జూన్ లో కేబినెట్ విస్తరిస్తున్నారనే ఒక ప్రచారం జోరందుకుంది. గత కేబినెట్ లో కూడా ఆయన దాదాపు ఉన్న మంత్రులందరితో సమావేశమయ్యారు. 1-to-1 కొంతమంది నేతలతో చర్చించారు. కొంతమందికి పార్టీ బాధ్యతలు, మరి కొంతమంది కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు కోల్పోయే వారితో కూడా ఆయన మాట్లాడిన సమాచారం వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో 2029 ఎన్నికల టార్గెట్ గానే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. మోడీ కేబినెట్ లో ప్రస్తుతం 70 మంది మంత్రులు ఉన్నారు. 82 మంది మంత్రుల వరకు కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. గరిష్టంగా 82 మంది మంత్రులు మోడీ కేబినెట్ లో ఉండొచ్చు. ప్రస్తుతానికి 70 మంది ఉన్నారు. అందులో 30 మంది ప్రస్తుతం ఉన్న కేబినెట్ సహాయ మంత్రులను తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఖాళీ ఉన్న 12 మంత్రి పదవులతో పాటు ఈ 30 మంత్రి పదవులను కూడా కలుపుకుంటే దాదాపు 40 నుంచి 42 మంది కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను సంతృప్తి పరచు 2027లో జరగబోయే 6 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఆ నేపథ్యంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో మంత్రి పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. 2028లో జరగబోయే 8 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 8 రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు కూడా కేబినెట్ లో అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ ఎన్నికల కేబినెట్ 2029 ఎన్నికల కేబినెట్ లో కోణంగానే ఆయన మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారనే ఒక ప్రచారం ఊపుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కర్ణాటక లాంటి రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మందికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. మరోపక్క 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను బేస్ చేసుకుని అక్కడ కూడా ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఎక్కడైతే ఎన్డీఏ కూటమి కానీ ఏదైతే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ శాఖలు ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల క్యాబినెట్ 2029 ఎన్నికల టార్గెట్ కానీ ఈ క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం చూసినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కొంతమంది కొత్త వారిని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం 2 మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరిని తొలగించి వేరే రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు పంపించే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ లకి డీకే అరుణ, లక్ష్మణ్ సీనియర్ నేత, ఓబీసీ నేత లక్ష్మణ్ కూడా అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క బండి స్థానంలో ఏదైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, మరికొంతమంది నేతలు పదవులు ఆశిస్తున్నారు. గతంలో డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలు కావాలనే ప్రయత్నం కూడా చేసింది. అయితే అప్పుడు ఆమెకు అవకాశం దక్కదు. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం మహిళా నేత కేబినెట్ లో దక్షిణ భారతదేశంలో కేబినెట్ నుంచి తక్కువ మంది మహిళలకు అవకాశం ఉంది. అందులో తెలంగాణకు సంబంధించి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణకు జాతీయ స్థాయి బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ కోణంలో కూడా ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నాయని ఒక సమాచారం. మరోపక్క ఓబీసీలకు బీసీ నేత బండి సంజయ్ తప్పిస్తే మరో బీసీకి అవకాశం ఇవ్వాలనే కోణంలో సుదీర్ఘకాలం బీజేపీకి సేవలు అందించిన లక్ష్మణ్ పేరు కూడా విపరీతంగా ప్రచారం. మరోపక్క తెలంగాణ
విషయం వదిలితే అటు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు పెమ్మసాని, ఇటు కిజ్జారపు రామ్మోహన్ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మరొకరికి కూడా బీజేపీ నుంచి శ్రీనివాసరాజు మంత్రిగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కూడా క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని ఒక ప్రచారం నడుస్తుంది. అది బీజేపీ నుంచి ఇస్తారా, జనసేన నుంచి ఇస్తారా, లేక టీడీపీ నుంచి దక్కుతుందా అనేది కూడా మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే ఇక్కడ మోడీ క్యాబినెట్ లో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు అవకాశం దక్కకపోతే ఖచ్చితంగా టీడీపీ కోటాలో ఒక గవర్నర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జాతీయ స్థాయిలో ఒక ప్రచారం జరుగుతుంది మురళి. రైట్, అంటే దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు అంటే ఉన్నటువంటి పోటీ కూడా తీవ్రంగా ఉంది అనేటువంటి మాట. సరే, తెలంగాణకు సంబంధించి కూడా వినిపిస్తున్నటువంటి రకరకాల పేర్లు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మొన్న ప్రధానమంత్రి మోదీ పర్యటనలో కొన్ని విభేదాల్ని పరిష్కరించడం కావచ్చు, కొంతమందికి హామీ లభించింది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. రీసెంట్ గా తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం, ఒక మంత్రి కుమారుడికి సంబంధించినటువంటి అంశం విషయంలో దాన్ని కారణంగా చూపిస్తూ కూడా తప్పించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. ఏంటి తెలంగాణకు సంబంధించి రాజకీయ పరిణామాలు? ఆంధ్రప్రదేశ్ అంటే పొత్తు ధర్మంలో భాగంగా ఎవరికో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశాలు, పర్టికులర్ గా తెలంగాణ మీద మేము దృష్టి సారించాం అని చెప్పకనే చెప్పారు కదా. మరి దాని ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయంట మురళి? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడానికి మాత్రమే వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేబినెట్ మంత్రులను, ఒక మంత్రి కుమారుడిపై ఆరోపణలు ఉండడం, ఆ నేపథ్యంలో భాగంగా మంత్రి పదవి తొలగించే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బీసీ నేత, సుదీర్ఘకాలం పార్టీతో కలిసి పనిచేసిన నేత, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత, అంత సులభంగా మోడీ క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీరిద్దరి సేవలు వేరే రాష్ట్రాల్లో వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయంటూ జాతీయ స్థాయిలో ఒక ప్రచారం నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాల అంశం కాదు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు క్యాబినెట్ లో అవకాశం కల్పించే యోచనలో ప్రధానమంత్రి మోడీ ఉన్నట్టు స్పష్టమైన సమాచారం ఇస్తుంది. ఎందుకంటే కొత్తగా 40 మందికి క్యాబినెట్ లో అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరగబోయే 14 రాష్ట్రాలు, 2027-28లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి క్యాబినెట్ లో అవకాశం దక్కే అవకాశం. దక్షిణ భారతదేశం నుంచి కర్ణాటకలో ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నాయి. కర్ణాటకలో 2028లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భాగంగా అక్కడ కూడా క్యాబినెట్, అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ క్యాబినెట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక యూపీ లాంటి రాష్ట్రం, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా 2027-28లో ఎన్నికలు జరిగినాయి. ఓవరాల్ గా 14 రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం పార్టీలకు ఎన్డీఏ అధికారంలో, బీజేపీ సొంతంగా ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నాయి. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల టార్గెట్ గానే ఈ క్యాబినెట్ విస్తరిస్తున్నారు. 2029 ఎన్నికలే టార్గెట్. మోడీ క్యాబినెట్ లోకి ఇప్పుడు ఉన్న 70 మంది మంత్రుల్లో 30 మంది మంత్రులు తొలగించి 30 మందికి కొత్త బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. పార్టీ బాధ్యతల, ఇతర రాష్ట్రాల సమన్వయ బాధ్యతలు అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనం క్యాబినెట్ వ్యవహారం చూసినప్పుడు 82 మంది మంత్రులను గరిష్టంగా తీసుకునే అవకాశం ఉంది. అందులో ప్రస్తుతం 70 మంది మంత్రులే ఉన్నారు. 70 మంది మంత్రులు 30 మందిని తొలగిస్తే మరో 40 నుంచి 42 మంది కొత్త వారిని, యంగ్ జనరేషన్ ని ప్రోత్సహించే యోచనలో మోడీ ఉన్నారు. యువతకు, మహిళలకు అవకాశం కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కర్ణాటక నుంచి తేజస్వి సూర్య, బెంగళూరు సౌత్ నుంచి ఎంపీగా ఉన్న తేజస్వి సూర్య పేరు కూడా బలంగా వినపడుతుంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రం నుంచి డీకే అరుణ, లక్ష్మణ్ లాంటి పేర్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి లాంటి పేరు, ఇలా వరుసగా ఆయా రాష్ట్రాల్లో ఆశావాహులు ఉన్నారు. మరి ఎంతమందికి ఈ ఆశావాహుల్లో ఎంతమందికి అవకాశం వస్తుందా, ఎవరికి పార్టీకి విధేయత, ఎవరు పార్టీ అధిష్టానానికి లాయల్ గా ఉంటారనే అంశాలు ఒకవైపు, మరోపక్క చేసిన కార్యక్రమాలు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లారు జాతీయ స్థాయిలో అనే అంశాలు కూడా బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎన్డీఏ మిత్రపక్షాలు, ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న మిత్రులకు మంత్రి పదవులు కేటాయిస్తూ, మరోపక్క బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఓవరాల్ గా 82 మంది క్యాబినెట్ లో ప్రస్తుతానికి ఉన్న 70 మంది మంత్రుల్లో 30 మందిని తొలగించి మరో 40 నుంచి 42 మంది కొత్త వారిని క్యాబినెట్ లో తీసుకొచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందని స్పష్టమైన సమాచారం వినిపిస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉందనేటువంటి సమాచారం. ప్రధానమంత్రి మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా 40 మందికి చోటు లభించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మోదీ కేబినెట్ నుంచి 30 నుంచి 32 మంది మంత్రులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
2027లో 6 రాష్ట్రాలకు, 2028లో మరో 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే 14 రాష్ట్రాలకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుత మోదీ మంత్రివర్గంలో 70 మంది మంత్రులు ఉన్నారు. మోదీ మంత్రివర్గంలోకి గరిష్టంగా 82 మందిని తీసుకునే వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి 40 మంది కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.